కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అందరి పాపాలు తొలగించి అందరికీ శుభాలు కలగాలని మనం ఈ పూజ చేశాము. ఈ పూజ ఇంకొక 2 నిమిషాలు అయిపోతుంది కాబట్టి అందరూ కూడా ఓపికగా ఉండాలి. ఆ అమ్మవారి అనుగ్రహ కృప అందరికీ కలగాలని కోరుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నాను స్వామి, ఈ చెట్టు మీద ఉన్నది కాదు, మన దగ్గర లోపల 3 డబ్బుల నిండా ఉన్నది. అందరికీ ఒక లైన్ లో వస్తే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తొందరపడాల్సిన పని లేదు. ఆత్మపూర్వక నమస్కారాన్ని ప్రదక్షిణ పూర్వక నమస్కారాన్ని యాని కాని భాగాన్ని జన్మాని వికృతాని తాని కాని ప్రదక్షిణే ప్రదక్షిణే వదే వదే ఆదో అంబావగర్మానా ప్రభాత్మ అంబావసంభవం రాహి మాతృమయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అందరూ మమానుయ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష అపరాజిత. ప్రదక్షిణ పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఆగండి ఆగండి, ఇంకా పూజనే కాలేదు, ఆగండి ఒక్కనే. అయ్యా ఆయుధ పూజలు చేసేది, అన్ని పూజలు చేసేది. ఇవాళ ఎవరైతే ముఖ్యంగా రాజులు ఎవరైతే ఈ రోజు ఏ పని మొదలు పెడితే ఆ పని విజయదశమి విజయాన్ని సాధిస్తారు. రాముడు కావచ్చు, అర్జునుడు కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ సార్ కావచ్చు, మన బండి సంజయ్ సార్ కావచ్చు, అందరూ కూడా అంటే వాళ్ళ గురించి పనిచేసే వాళ్ళ పేర్లు కాదయ్యా. దేశం కోసం ప్రజల కోసం పనిచేసే వాళ్ళందరి కోరికలు నెరవేరాలి. ఎందుకంటే ప్రజలందరి కోరికలు నెరవేరుతాయి. ఒక రాజు మంచివాడైతే రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం రాసింది కూడా ఏం బాగుండాలో, మా గుడి అయ్యగారు బాగుండాలో, మా సార్ బాగుండాలో మనం రాయలేదు. దేశం మొత్తం బాగుండాలి, దేశంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ పూజా కార్యక్రమం. ఇందులో మీరున్నారు, మేమున్నాం, అందరం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు తొందరపడాల్సిన పని లేదు. ఒక్క 5 నిమిషాలు. వాళ్ళకి 5 నిమిషాలు అంటేనే మనకు కత్తి తీసుకోండి. అక్కడ కత్తి చిన్న కత్తి. కిరణ్